ఏళ్ల క్రితం తొలగించిన హిందూ సిక్కు వారసత్వ పేర్లను మళ్లీ తిరిగి తీసుకొస్తోంది అక్కడి ప్రభుత్వం. అవును, రెహమాన్ గల్లీ మళ్లీ రామ్ గల్లీగా మారుతోంది. మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్ తిరిగి లక్ష్మీ చౌక్ గా మారుతోంది. ఇస్లామాపుర ఇప్పుడు క్రిషన్ నగర్, సున్నత్ నగర్ ఇప్పుడు సంత్ నగర్, ముస్తఫాబాద్ తిరిగి ధరంపురాగా పునరుద్ధరించబడుతోంది. ఇది వింటే చాలా మందికి ఒక్కసారిగా షాక్ ఇస్తోంది. ఏంటి ఇదేనా పాకిస్తాన్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అసలు ఈ మార్పుల వెనుక కథ ఏమిటి? పాకిస్తాన్ నిజంగానే మారుతోందా, లేదా దీని వెనుక ఇంకేదైనా వ్యూహం ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1947 దేశ విభజనకు ముందు లాహోర్ నగరం హిందూ, సిక్కు, ముస్లిం సంస్కృతుల కలయికగా ఉండేది. ఆ కాలంలో అక్కడి వీధులు, ప్రాంతాలకు హిందూ, సిక్కు సాంప్రదాయాలకు సంబంధించిన పేర్లు ఉండేవి. కానీ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత క్రమంగా ఆ పేర్లు మార్చబడ్డాయి. ఇస్లామిక్ గుర్తింపును బలంగా చూపించేలా కొత్త పేర్లు పెట్టారు. కానీ ఇప్పుడు దాదాపు 75 ఏళ్ల తర్వాత ఆ పాత చరిత్రను తిరిగి బయటకు తీసుకొస్తోంది అక్కడి పంజాబ్ ప్రభుత్వం. మరియం నవాజ్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం లాహోర్ హెరిటేజ్ ఏరియాస్ రెవివల్ అనే ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏమిటంటే లాహోర్ పాత వారసత్వాన్ని, చారిత్రక గుర్తింపును తిరిగి నిలబెట్టడమని అధికారికంగా చెబుతున్నారు. అంటే ఇది కేవలం పేర్లు మార్చడం కాదు, లాహోర్ అసలు చరిత్రను మళ్లీ గుర్తు చేయటం అని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అయితే సోషల్ మీడియాలో మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. పాకిస్తాన్ పై ప్రపంచ వ్యాప్తంగా మత ఛాందసవాద దేశం అనే ముద్ర పడిపోయింది. మైనారిటీలపై దాడులు, బలవంతపు మత మార్పిళ్లు, దేవాలయాల ధ్వంసం ఘటనలతో దేశ ప్రతిష్ట దెబ్బతింది. ఇప్పుడు IMF, FATF వంటి అంతర్జాతీయ సంస్థల ముందు మంచి ఇమేజ్ కోసం ఇలా చేస్తోందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే పేర్ల మార్పులను IMF లేదా FATF తో నేరుగా లింక్ చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆధారాలైతే బయటకు రాలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాబట్టి డబ్బుల కోసమే ఇది చేస్తోంది అనేది ప్రస్తుతం విశ్లేషకుల మాట. అయినా కూడా ఈ నిర్ణయం వెనుక ఒక పెద్ద సందేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏళ్లుగా మర్చిపోయిన హిందూ, సిక్కు వారసత్వాన్ని ఇప్పుడు పాకిస్తాన్ అధికారికంగా తిరిగి గుర్తించడం చిన్న విషయం ఏమీ కాదు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లాహోర్లోని చాలా మంది స్థానికులు ఇప్పటికీ లక్ష్మీ చౌక్, క్రిషన్ నగర్ లాంటి పాత పేర్లనే వాడుతున్నారట. అంటే ప్రభుత్వ రికార్డుల్లో పేర్లు మారిపోయినా ప్రజల జ్ఞాపకాల నుంచి మాత్రం ఆ చరిత్ర పూర్తిగా మాయం కాలేదన్నమాట. మొత్తానికి లాహోర్లో హిందూ పేర్లు తిరిగి వస్తున్నాయా అంటే అవును, నిజమే. పాకిస్తాన్ ఒక్కసారిగా పూర్తిగా మారిపోయిందా అంటే దానికి ఇంకా స్పష్టమైన సమాధానం అయితే లేదు. కానీ ఒకప్పుడు చెరిపివేయాలని చూసిన చరిత్రను ఇప్పుడు అదే దేశం మళ్లీ బయటకు తీసుకురావటం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఏళ్ల క్రితం తొలగించిన హిందూ, సిక్కు వారసత్వ పేర్లను మళ్లీ తిరిగి తీసుకొస్తోంది అక్కడి ప్రభుత్వం. అవును, రెహమాన్ గల్లీ మళ్లీ రామ్ గల్లీగా మారుతోంది. మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్ తిరిగి లక్ష్మీ చౌక్ గా మారుతోంది. ఇస్లామాపుర ఇప్పుడు క్రిషన్ నగర్, సున్నత్ నగర్ ఇప్పుడు సంత్ నగర్, ముస్తఫాబాద్ తిరిగి ధరంపురాగా పునరుద్ధరించబడుతోంది. ఇది వింటే చాలా మందికి ఒక్కసారిగా షాక్ ఇస్తోంది. ఏంటి ఇదేనా పాకిస్తాన్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అసలు ఈ మార్పుల వెనుక కథ ఏమిటి? పాకిస్తాన్ నిజంగానే మారుతోందా, లేదా దీని వెనుక ఇంకేదైనా వ్యూహం ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1947 దేశ విభజనకు ముందు లాహోర్ నగరం హిందూ, సిక్కు, ముస్లిం సంస్కృతుల కలయికగా ఉండేది. ఆ కాలంలో అక్కడి వీధులు, ప్రాంతాలకు హిందూ, సిక్కు సాంప్రదాయాలకు సంబంధించిన పేర్లు ఉండేవి. కానీ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత క్రమంగా ఆ పేర్లు మార్చబడ్డాయి. ఇస్లామిక్ గుర్తింపును బలంగా చూపించేలా కొత్త పేర్లు పెట్టారు. కానీ ఇప్పుడు దాదాపు 75 ఏళ్ల తర్వాత ఆ పాత చరిత్రను తిరిగి బయటకు తీసుకొస్తోంది అక్కడి పంజాబ్ ప్రభుత్వం. మరియం నవాజ్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం లాహోర్ హెరిటేజ్ ఏరియాస్ రెవివల్ అనే ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏమిటంటే లాహోర్ పాత వారసత్వాన్ని, చారిత్రక గుర్తింపును తిరిగి నిలబెట్టడమని అధికారికంగా చెబుతున్నారు. అంటే ఇది కేవలం పేర్లు మార్చడం కాదు, లాహోర్ అసలు చరిత్రను మళ్లీ గుర్తు చేయటం అని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అయితే సోషల్ మీడియాలో మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. పాకిస్తాన్ పై ప్రపంచ వ్యాప్తంగా మత ఛాందసవాద దేశం అనే ముద్ర పడిపోయింది. మైనారిటీలపై దాడులు, బలవంతపు మత మార్పిళ్లు, దేవాలయాల ధ్వంసం ఘటనలతో దేశ ప్రతిష్ట దెబ్బతింది.
జరిగింది. ఇప్పుడు IMF, FATF వంటి అంతర్జాతీయ సంస్థల ముందు మంచి ఇమేజ్ కోసం ఇలా చేస్తోందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే పేర్ల మార్పులను IMF లేదా FATF తో నేరుగా లింక్ చేస్తూ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆధారాలైతే బయటకు రాలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాబట్టి డబ్బుల కోసమే ఇది చేస్తోంది అనేది ప్రస్తుతం విశ్లేషకుల మాట. అయినా కూడా ఈ నిర్ణయం వెనుక ఒక పెద్ద సందేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏళ్లుగా మర్చిపోయిన హిందూ సిక్కు వారసత్వాన్ని ఇప్పుడు పాకిస్తాన్ అధికారికంగా తిరిగి గుర్తించడం చిన్న విషయం ఏమీ కాదు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లాహోర్లోని చాలా మంది స్థానికులు ఇప్పటికీ లక్ష్మీ చౌక్, క్రిషన్ నగర్ లాంటి పాత పేర్లనే వాడుతున్నారట. అంటే ప్రభుత్వ రికార్డుల్లో పేర్లు మారిపోయినా ప్రజల జ్ఞాపకాల నుంచి మాత్రం ఆ చరిత్ర పూర్తిగా మాయం కాలేదన్నమాట. మొత్తానికి లాహోర్లో హిందూ పేర్లు తిరిగి వస్తున్నాయా అంటే అవును, నిజమే. పాకిస్తాన్ ఒక్కసారిగా పూర్తిగా మారిపోయిందా అంటే దానికి ఇంకా స్పష్టమైన సమాధానం అయితే లేదు. కానీ ఒకప్పుడు చెరిపివేయాలని చూసిన చరిత్రను ఇప్పుడు అదే దేశం మళ్ళీ బయటకు తీసుకురావటం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.